చందమామలో ఉన్న పేదరాశి పెద్దమ్మ ఒకవేళ జబర్దస్త్ కి వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం సార్, నేను మీ పుత్తూరు పృథ్వీరాజ్. నమస్కారం సార్, నేనే సురేంద్ర. నమస్కారం సార్, నేనే మీ చిత్తూరు చరిత్ర. నాతో పెట్టుకుంటే అందరూ చిత్తూరే. నమస్కారం సార్, నా పేరు వైజాగ్ యాత్వి. నాతో పెట్టుకుంటే వైజాగ్ నే హైజాగ్ చేసేస్తా. సార్ వస్తుండో, కూర్చోడు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఏయ్ స్టూడెంట్స్, ఓకే పిల్లలు సార్ చెప్పండి సార్. పుస్తకాలు తీసేయ్. ఓకే సార్. ఏందిరా జిప్ రావట్లేదు సార్. ఏంట్రా ఏమైందిరా? మనిషికి ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉంటుంది, 2 ప్రాబ్లం ఉంటాయి, 3 ప్రాబ్లం ఉంటాయి. నాకు ఈ పుస్తకం అంతా ప్రాబ్లం సార్. అది లెక్కల పుస్తకం కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయిరా. నా దగ్గర వేషాల ఇయ్యకురా. ఇప్పుడు నేను అడిగే సైన్స్ క్వశ్చన్స్ కి బాగా ఆన్సర్ చెప్పండి. అందరూ సైన్స్ లో వీక్ ఉన్నారని మీ అమ్మా నాన్న కంప్లైంట్ చేస్తున్నారు, అర్థమైందా? పెద్ద టీవీ ఉంటదా? అవును సార్. అంత పెద్ద టీవీని ఇంత చిన్న రిమోట్ ఎలా కంట్రోల్ చేస్తుంది? సుజాత అక్క మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో అలా కంట్రోల్ చేస్తుంది. వర్షం పడేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయి? వర్షం పడేటప్పుడు భూమి మొత్తం తడిచిపోతుందా లేదా అని దేవుడు లైట్ వేసి చూస్తాడు. అమ్మా! హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఆదివారం వస్తుందా మంగళవారం వస్తుందా సార్? మరి హార్ట్ అటాక్ ఆదివారం రావడం ఏంటి, మంగళవారం రావడం ఏంట్రా? హార్ట్ అటాక్ అంటే ఒక సినిమా కదా సార్, ఎప్పుడు చూస్తే చెప్తాం. అది కూడా కరెక్ట్ కదా సార్. వీళ్ళందరూ ఓకే గానీ ఆడేడు రా, ఋషిగాడేడి? ఋషిగాడు గ్రౌండ్ లో ఉన్నాడు సార్. నేను చెప్పానని లాక్కురా. సరే సార్, రారా. ఏంటండి ఏం చేస్తున్నాడు? చదువుకోరా అంటే ఒక్క ముక్క రావట్లేదు సార్ వాడికి. నీకు ఒక్క ముక్క రావట్లేదా? చికెన్ ముక్క మటన్ ముక్క తిన్నాను సార్. చికెన్ ముక్క మటన్ ముక్క తిన్నాను సార్. చికెన్ మటన్ గురించి కాదు, చదువుకునే ముక్కల గురించి అడుగుతున్నాడు అక్కడ. ఏరా ట్యూషన్ కి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావు? మూడెందుకు లేదు? ఎంతకి తెగించారా? చూసారా సార్ మీ ముందు? ఇంట్లో కూడా ఇంతే సార్. నేను చూసుకుంటాను, వెళ్ళిపో. ఏరా ఏంటి ఏమైందిరా? గర్భసంచిలో నొప్పి అన్నారా, కడుపులో నొప్పి అంటారు. మిమ్మల్ని మాత్రం పడుకోబెట్టే సమస్య లేదు. మీ ఇద్దరు ఓకే గానీ ఇద్దరు జూనియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దానిలో వచ్చా ఉన్నారు సార్. మీరు ఎప్పుడు క్లాస్ లో నిలబడి ఉంటారని మా నాన్న చైర్ పంపించారు సార్ మీకు. క్లాస్ రూమ్ లో జాగ్రత్తగా వినాలి. నేను క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను, జాగ్రత్త పెట్టండి. ఇప్పుడు మీకు చంద్రమండలం మీద పాఠం చెప్తాను. సార్ బాయ్ సార్. ఎక్కడికి రా? చంద్రమండలం దగ్గర బాగున్నాం కదా సార్. కాబట్టి బట్టలు, గుడ్లు, డయల్లో, నెక్కళ్ళు, బ్రష్లు, యాపులు, యాలక దప్పులు అన్ని తెచ్చుకుంటా సార్. అవునరా, తెలియక అడుగుతాను. ట్యూషన్ ఫీజు తీసుకురమ్మన్నా, తీసుకొచ్చారా? ప్రతిసారి ట్యూషన్ అని చెప్తారు, ఏమీ చెప్పట్లేదు. పాఠాలు చెప్పకపోయినా పర్లా, కనీసం కథలు కూడా చెప్పట్లా పిల్లలు. కానీ కథలు చెప్పడం వచ్చా? అసలు కథలకి పెద్దమ్మ ఎవరు? పేదరాశి పెద్దమ్మ. ఆమె దగ్గర కథలు లేకపోతే మా ఇంటికి వచ్చి నా కథలు తీసుకొని వెళ్ళి ఆమె కథలు చెప్పు. మీరు అంత వాళ్ళా సార్? మీరు రేపు రండి, మీ ముందు పేదరాశి పెద్దమ్మని చూపిస్తా. ట్యూషన్ ఫీజు కూడా తీసుకొని రండి. ఇప్పటికిప్పుడు పేదరాశి పెద్దమ్మ అంటే ఎట్ట తీసుకురావాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఫీజు తెచ్చారా? తెచ్చాను సార్. ఓకే, మీ గురించి పేదరాశి పెద్దమ్మ కూడా రెడీగా ఉంది. ప్లీజ్ వెల్కమ్ పేదరాశి పెద్దమ్మ.
ఉన్నావు పెద్దమ్మా? బాగున్నా నాయనా. నార్మల్ గా మాట్లాడమ్మా. బాగున్నా నాయనా నాయనా. నువ్వు అట్లా మాట్లాడినా అట్టనే ఉంటది. మీకు ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే ఏమైనా ఆన్సర్లు కావాలంటే అడగండి. పేదరాశి పెద్దమ్మ అంటే పేదగా ఉండాలి గానీ ఈవిడేంటి ఇంత రిచ్చుకుంది? ఒకప్పుడు అక్కడ నాకు ఏమీ ఆస్తులు లేవు కాబట్టి నేను పేదగా ఉండేదాన్ని. ఇప్పుడు రాకెట్ లో వచ్చి అక్కడ అంతా భూములు కొనడాలు, టోల్ గేట్ పెట్టుకున్నాను, టోల్ గేట్ డబ్బులు, వాటర్ బాటిల్ పెట్టుకున్నాను, పకోడీలు. అర్థమైంది. ఆడ వాటర్ బాటిల్ అన్నప్పుడు అర్థమైంది. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నాకు 20 రూపాయల గొడగా మీద నువ్వే కదా. సార్ నాకు ఒక డౌట్ సార్. ఏంది? చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని సార్. చందమామ ఒకసారి కూడా రాలేదు సార్ నా దగ్గరికి. అందుకే పేదరాశి పెద్దమ్మ మళ్ళీ చందమామ దగ్గర పోతుంది కదా, వీడియో కాల్ చేసి హై ఫ్రెండ్స్ అని చందమామ చూపిస్తుందని. పేదరాశి పెద్దమ్మ నువ్వు ఒక్కదానివే వచ్చావా? పెద్దనాన్న రాలేదా? పెద్దనాన్న దద్దమ్మ రాడాయనే. స్కూల్ మెంబర్స్ కమ్ టు ద మీటింగ్. సార్ మీ కథలు బాగా నచ్చాయి సార్. దానికి తగ్గట్టు పేదరాశి పెద్దమ్మని చూపించాను కదా అని సన్మానాలు లేదు సార్ మేము చేస్తాం. ఏమొద్దు, కథలు చెప్పినందుకు కాకపోయినా కుర్చీ మీద కూర్చోండి. మీరు సినిమా తీసినందుకని మేము చేస్తాం సార్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఈ కండాల కాకులు ఓడిచినాయా? నేను పంతులమ్మనరా ఆయన పెళ్ళాన్ని. అయ్యో ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? ఇప్పుడు ఎట్లాగో సార్ అక్కడికి వెళ్ళిపోయాడు కదా, పంతులమ్మ కూడా ఆడికి వెళ్ళిపోతే వెళ్ళి మనకి ఈ రోజు నుంచి ట్యూషన్ లేదు కాబట్టి హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఆడుకోవాలి. వీళ్ళు మామూలు పిల్లల, వీళ్ళకి పాఠాలు చెప్పి నీకు గెటప్ లేసే బదులు నా బెస్ట్ నేనేదో చేసుకోవడం బెస్ట్. కథలు ఇంటికాడ చెప్తా కాబట్టి నమ్మినవు. నేను చెప్పిన కథలు పోరగాళ్ళు ఎందుకు ఇంటారు? లేకపోతే అన్న ఉరుక్కుంటూ వద్ద నీ పర్ఫార్మెన్స్ సోది మొహం దానా. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ కృష్ణ భగవాన్ గారు. రాకింగ్ రాకేష్ గారు బాగుంది, పిల్లలందరూ బాగా చేశారు, బాగుంది. ఆల్ ది బెస్ట్. రాకేష్ గారు అండ్ టీమ్. యాక్చువల్ గా నాకు పిల్లలు చాలా బాగా నచ్చారు. ఆ కుట్టి అబ్బాయి పేరేంటి? రిషి. ఎంత బాగా చేసావు తెలుసా రిషి? సూపర్ గా చేసావు రజా, వెరీ నైస్. అండ్ ఓవరాల్ సుజాత మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు. మీ ఎంట్రీ అయితే చాలా వెరైటీ. ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. గుడ్, ఆల్ ది బెస్ట్. మరి ఆడియన్స్ ఏమంటారు? ఎలా అనిపించింది ఈ స్కిట్? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.